తలుచుకోగానే ప్రత్యక్షం అయితే దేవుడని ఎందుకంటారు? అనుకోగానే సాయం చేస్తే మనిషిని ఎందుకంటారు? పిలిచిన వెంటనే పలికినని ఫ్రెండు అని ఎందుకంటారు? కోరిన వెంటనే కరుణిస్తే లవ్ అని ఎందుకంటారా? 12 ఏళ్ళ స్కూల్లో, 2 ఏళ్ళు ఇంటర్ కాలేజ్లో, 4 ఏళ్ళ బీటెక్లో కనీసం ఒక్క రోజైనా అనిపించుంటుందా మనకెందుకీ పరుగు అని? నిజానికి ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది కదా. నువ్వు చేరుకోవాల్సిన గమ్యం నీ ముందున్నప్పుడు కాళ్ళకి చెప్పులు అరిగిపోయినంత వరకు పరిగెడతాం. అదే గమ్యం లేని ప్రయాణం తామరాకు మీద వేసిన నీటి బొట్టు లాంటిది. అది నిలవదు, మన కాళ్ళు కదలవు. నువ్వు కావాలనుకున్న దానికోసం గట్టిగా ఏడవనవసరం లేదు, పెద్ద పెద్ద యుద్ధాలు చేయనవసరం లేదు, ఎవ్వడి కాళ్ళు పట్టుకోసం లేదు. మనస్ఫూర్తిగా అనుకో, చాలు, అయిపోద్ది. అమ్మా, అమ్మోయ్, అయ్య బాబోయ్, ఎందుకో లోపల నాకు హాయిగా ఉన్నదే, ముందు ఎన్నడూ నాకిలా అనిపించలేదే. ఇప్పుడే నేనిలా మళ్ళీ పుట్టినట్టున్నదే, ఇదంతా నీ వల్లే అనిపిస్తూ ఉన్నదే. పైనుంచి దిగి వచ్చావా నా కోసం, నాలోనే కలిగించావులే ఏదో తెలియని సంతోషం. ఓ సాయంకాలం వేళ నాకెదురయ్యావే బాల, నా గుండెల్లో నా గోల రేపావే ప్రియురాల. ఓ కాటుక కన్నుల పిల్ల, నేను చూస్తూ చూస్తూ ఇల్ల నే నిలబడిపోయా మల్లా, ప్రేమించా మధుబాల. నన్ను తాకుతుంటే నా గుండె చప్పుడే ఇక పెరిగే, నువ్వు పక్క నుంచి పోతూ ఉంటే ఈ క్షణమే ఆగునే. నువ్వు మూతి ముడుచుకుంటుంటే అంత అందం నీకు ఏంటే, ప్రతి నిమిషం నీతోనే ఉండాలనిపిస్తుందే. రెక్కలు లేకపోయినా నే పైనే తేలుతున్నా, ఆ చుక్కల్లోన చంద్రుడిలానే నిన్నే చూస్తున్నా. ఓ సాయంకాలం వేళ నాకెదురయ్యావే బాల, నా గుండెల్లో నా గోల రేపావే ప్రియురాల. ఓ కాటుక కన్నుల పిల్ల, నేను చూస్తూ చూస్తూ ఇల్ల నే నిలబడిపోయా మల్లా, ప్రేమించా మధుబాల. ఎంత ఒకటి? రే 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 బాబు, ఇదెంత? పాప పేరేంటో? నా పేరు రోహిత్ కదరా. నోర్ము ఇద్దావా? అర్థమైంది. కాదు, నాకు ఇది కావాలి. పాప పేరేంటో? సంధ్య. పాప ఇల్లు ఎక్కడో? రే మీ ఇంటి దగ్గరే కదరా. కాకినాడ. మరి ఇక్కడేం పను? నువ్వే కదరా సినిమాకి వెళ్దామని తీసుకొచ్చావు. అర్థమైంది, పిలిచినా రాకూడదన్నమాట.
మా పిన్ని వాళ్ళ ఇంటికి సెలవులకి వచ్చా. ఎన్ని రోజులైందో? 1 month అయింది. ఎన్ని రోజులుంటాదో? 14 days. అయితే అప్పుడే 14 days అయిపోయాయన్నమాట. అవునవును, నిజమే. దేనికి? నిన్ను పడేయడానికి. ఏంటి ఐ లవ్ యూ. అనుకున్నా, ఇంకా చెప్పలేదేంట్రా అనుకున్నా. చెప్పేశావు. ఆఖరికి అందరూ ఒకలాంటోలే. అందరితో నన్ను కలపక బంగారం. గంగన్ శివుడు నెత్తి మీద మాత్రమే పెట్టుకున్నాడు. నిన్నంతకన్నా పైనే పెట్టుకుంటా. అర్థం చేసుకొని హెల్ప్ చేసుకో. ఏం చెప్పావురా?